అంటే 27 lakhs. ఈ 27 lakhsతో పాటు ఈరోజు ఆ గ్రూప్ ఇన్సూరెన్స్లు కానీ వాళ్ళ ఇన్సూరెన్స్లు కానీ పిఎఫ్లు కానీ గ్రాట్యుటీలు కానీ ఇవన్నీ కూడా చూసుకున్నా అరౌండ్ దగ్గర 1 కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రాగా 1.5 కోటి దగ్గర 1,70,00,000 రూపాయల వరకు అమౌంట్ వస్తుంది. ఈరోజు మాట్లాడితే కోటి ఇచ్చే అంటే కోటి ఇచ్చేస్తే మిగతాదేమి ఇవ్వక్కర్లేదా? అరే కోటి కన్నా ఎక్కువ వస్తుంది, మేము ప్యాకేజ్ ప్రకటించాము. దాంతో పాటు మీరు కావలసిన చరిత్ర చూసుకోండి. స్టీల్ ప్లాంట్ చరిత్రలో మనకి ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోతే ఆ ఎంప్లాయీ ఆ రోజు నుంచి ఆయన రిటైర్మెంట్ వరకు వచ్చే జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతాన్ని మొత్తం తీసుకోవటం ఒక ఆప్షను. ఆ జీతం అవసరం లేదు అనుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది ఒక ఆప్షన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే స్టీల్ ప్లాంట్ చరిత్రలో జరుగుతుంది. అంతే తప్పించి రెండు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్కి మినిమం ఏదైతే ఉంటుందో 11 లక్షలు 12 లక్షలు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే వచ్చే అమౌంట్ తప్పించి వాళ్ళకి కూడా తిరిగి కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. అది స్టీల్ ప్లాంట్ దీంట్లోనే లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని గురించి కుమారస్వామి గారితో మాట్లాడి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎవరిదైనా ప్రాణమే, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీదైనా రెగ్యులర్ ఎంప్లాయీదైనా ప్రాణమే. సో వాళ్ళకి కంపల్సరీగా మనం ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈరోజు అత్యంత ప్రమాదకరమైన ప్రమాదం అక్కడ జరిగింది అని చెప్పి ఆ అమౌంట్తో పాటు తిరిగి వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేదానికి గౌరవ కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటుతో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అదే కాక కాంట్రాక్ట్ బేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి మళ్ళీ తిరిగి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డారు. అది కాక ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే చదువు బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకునే దానికి సిద్ధపడింది. ఎవరైనా చనిపోతే ఆ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వస్తుంది. కానీ ఆ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా క్వార్టర్స్ని యూజ్ చేసుకునే అధికారాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఏదో డబ్బులు ఇచ్చేసాము, చేతులు దులిపేసుకున్నాము, వెళ్ళిపోయాం అన్నది కాదు. అలా కాకుండా ఈరోజు ఆ కుటుంబం తాలూకా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అన్నది ఈరోజు గవర్నమెంట్ చూసుకుంది. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు ఆ పెంటయ్య గారి గురించి మాట్లాడారు. నిజంగా ఇందాకే నేను మళ్ళీ పండ్లశ్రీని గారితో మాట్లాడితే పెంటయ్య గారు ఆయనకి ఏదైతే ఇప్పుడు విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్లో అడపాదడపా చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఏ రోజు కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అన్నది ఉండదు. కానీ ఈరోజు ఎక్కువ మంది చనిపోయారు, పెద్ద ప్రమాదం జరిగింది. కంపల్సరీగా గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎందుకంటే అనకూడదు కానీ ఒక సిక్ యూనిట్ నుంచి ఈరోజు 11,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం సపోర్ట్ తీసుకొని ఈరోజు తిరిగి 95% మనం ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళాము. ఇటువంటి టైంలో ఎలా జరిగిందని చెప్పి మేమందరం కూడా వెళ్ళి మాట్లాడుకొని అనౌన్స్మెంట్ చేసుకున్న ప్యాకేజ్. పెంటయ్య గారు చనిపోయినప్పుడు ఆ రోజు ప్యాకేజ్ ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అవ్వలే, ఎవరు అనౌన్స్మెంట్ చేయలే. ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేసి ఇవ్వకపోతే అదిగో గవర్నమెంట్ ఇవ్వలేదు అనొచ్చు. ఆ రోజు నాకు